మిత్రులారా, ఈ లైపోమా ఫ్యాట్ లాబెల్స్ గడ్డల్లాగా వస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఇప్పుడు ఛాతీ మీద కొంతమందికి వస్తాయి, భుజాల మీద వస్తాయి, వీపుకి వస్తాయి, ప్లస్ చేతుల్లో కాళ్ళు. కొంతమందికి మేము చూసాం మొత్తం గడ్డలు మొత్తం ఇలా పట్టుకుంటే మొత్తం గడ్డలు తగులుతూనే ఉంటాయి. లోపల ఏదో బాల్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంచెం పబ్లిక్లో బట్టలు ఇప్పాలంటే కూడా, పబ్లిక్లో మూవ్ కావాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ లైపోమాస్. కాబట్టి ఈ లైపోమాస్కి రెమెడీస్ ఏం పనిచేస్తాయంటే ట్రై చేద్దాం. యాపిల్ సిడర్ వెనిగర్ అంటారు. యాపిల్ సిడర్ వెనిగర్ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతుంది అది డే బై డే. ఎందుకంటే దానివల్ల మన పసుపుకి ప్లస్ అలాగే తులసికి గార్లిక్కి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి దీంతో కూడా ఉన్నాయి అని చెప్పి రీసెర్చ్ పేపర్లు అయితే వస్తున్నాయి. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా పెడుతున్నారు. అది ఈ యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకొని వచ్చి దాన్ని రోజు పొద్దున సాయంత్రం ఒక హాఫ్ స్పూను 1 కప్ హాట్ వాటర్లో వేసి కలిపి తీసేసుకోండి ఇంటర్నల్గా. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ వెనిగర్ని ఒక క్లాత్లో ఆ వెనిగర్లో తడిపి దాన్ని ఎక్కడైతే మీకుందో అక్కడ చుట్టండి. క్లాత్ చుట్టేసి ఒక 1 or 2 hours ఉంచాలి. నైట్ అప్లై చేస్తే బెటర్ అని చెప్తారు. అలా చేసేసి వాడుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అలాగే వెల్లుల్లి, గార్లిక్ కూడా వాడవచ్చు. మీరు కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి క్రష్ చేసి వేసేసేయండి. వేసి బాయిల్ చేయండి. దాన్ని బాగా ఆ వెల్లుల్లి కాస్త బ్రౌన్ కలర్లో కావాలి. తర్వాత ఆ ఆయిల్ని మీరు అప్లై చేయండి. ఎక్కడైతే మీకుందో దానిలో మసాజ్ లాగా చేయాలి. మసాజ్ చేస్తే గ్రాడ్యువల్గా సైజ్ తగ్గుతుంది. సైజ్ తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని చిన్నవి అయితే పోతాయి. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 4-5 పీసులైనా సరే వెల్లుల్లి తినండి. డైరెక్ట్గా తింటే దానివల్ల కూడా మీకు ఈ లైపోమాస్ తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డ్రై నట్స్ బాగా తినండి. పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇటువంటివి ఉంటాయి కదా, ఇవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి చేస్తూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.